నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు ఒక 2 కామెంట్స్ ఉన్నాయి. అవి చెప్పిన తర్వాత సాయంకాలం ప్రవచనం గురించి చెప్పుకుందాం. పోతిలియా అంత పండితుడు అయినప్పుడు మిగిలిన భిక్షువుల దగ్గరికి వెళ్ళి సాధన కోసం ఎందుకు రిక్వెస్ట్ చేశాడు అంటే, అతని దగ్గర నేర్చుకున్న వాళ్ళే అర్హంతులయ్యారని చెప్పారు కదా. మరి అటువంటిప్పుడు అతడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది అంటే, నేను కామెంటరీస్ అన్నీ చూశాను. అక్కడ నాకేమీ సమాధానం దొరకలేదు. కానీ నా అండర్స్టాండింగ్ ప్రకారం ఇక్కడ చెప్తున్నాను. అదేంటంటే, ఇప్పుడు ఒక విషయాన్ని థియరిటికల్గా చెప్పడం వేరు, ప్రాక్టికల్గా అండర్స్టాండింగ్ చేసుకోవడం వేరు. ఈ పోతిలియా అనే వ్యక్తి థియరిటికల్గా చాలా పండితుడు. బుద్ధుడు చెప్పిన విషయాలను గుర్తుపెట్టుకొని అన్నీ నేర్చుకొని వాటిని మిగతా శిష్యులకి ఉన్నది ఉన్నట్లుగా బోధించేవాడు. కానీ అతను ఎప్పుడూ కూడా ఆ విషయాలను ప్రాక్టీస్ చేయలేదు. ఇంకొక విషయం ఏంటంటే, అతడు మొదట ఆశ్రమం నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఇలా అనుకునేవాడు, నేను ఎలాగైనా నాకంతా తెలుసు కదా, 2-3 రోజుల్లో అర్హంతున్నై తిరిగి వస్తాను కదా అని అనుకునేవాడు. తీరా బహుశా బయటికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు. అతడికి తన బోధనలు ఏవైతే ఉన్నాయో అవి సాధన చేసినప్పుడు బహుశా అంతగా రిజల్ట్ రాకపోయి ఉండొచ్చు. అందుకే ఇక ఎవరైతే పూర్తిగా అర్హంతులైనారో అటువంటి వారి దగ్గరికి వెళ్ళి అతడు తన ముక్తిని పొందాలి కదా, అందుకోసం వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు. మొదటిసారి రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్తారు, మీరే పండితులు, మీ వద్దే మేము నేర్చుకోవాలి, మీకు చెప్పేటి అంతటి వాళ్ళం కాదు అని అంటారు కదా. అలా అనేసరికి అతడి ఈగో కొంచెం కొంచెంగా ఒకరి తర్వాత ఒకళ్ళు చివరి వరకు వెళ్ళేసరికి తన తప్పుని తను తెలుసుకుంటాడు. తన లోపల ఉన్న అహంకారాన్ని తను గ్రహిస్తాడు. సో ఈ అహంకారం పోయిన తర్వాత ఒక చిన్న సూచనే అయి ఉండొచ్చు అతడు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది. అంతేగాని వేరొకరి సహాయం అంటే, ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్ నుంచి శ్రీలంక వెళ్ళడానికి, అక్కడి నుంచి నేను ఉన్న మోనస్ట్రీ వెళ్ళడానికి నాకు ఎలాగ అన్నది డీటెయిల్స్ పూర్తిగా తెలుసు. ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్ళాలి, అక్కడ దిగిన తర్వాత ఏ బస్ పట్టుకొని అక్కడికి వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్తే అన్నది నాకు క్లియర్గా తెలుసు. అంటే ఆ ఆశ్రమానికి వెళ్ళడానికి రూట్ అన్నది నేను క్లియర్గా తెలుసుకున్నాను. అక్కడికి వెళ్ళాను, అక్కడ ఎలా ఉంటుంది అనేది నాకు పూర్తిగా తెలుసు. అదే విషయాన్ని నేను కేవలం ఆ అడ్రస్ని మీరు ఇంటర్నెట్లో కూడా చూసి తెలుసుకోవచ్చు, అలా కూడా వెళ్ళవచ్చు అన్నది కూడా కరెక్టే. కానీ అక్కడికి వెళ్ళిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఓకే మొదట ఎక్కడికి వెళ్ళాలి, ఆ తర్వాత ఎక్కడ దిగాలి, ఆ తర్వాత ఇంకో చోటుకి ఎక్కడ వెళ్ళాలి, అక్కడున్న ల్యాండ్ మార్కులు ఏంటి, సో అని తెలుసుకుంటూ వెళ్ళడం అది వేరుగా ఉంటుంది. అంటే అక్కడికి వెళ్ళిన వ్యక్తిని పూర్తిగా తెలుసుకొని అతడు చెప్పే విషయాన్ని విని వెళ్ళడం వేరు. అలాగే కేవలం అడ్రస్ తెలుసుకొని ఓకే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చు, అలా కూడా వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి పూర్తిగా చూసిన వ్యక్తిని అడిగితే అది ఇంకా బాగా చెప్పగలుగుతారు. అలాగే మామూలు అడ్రస్ తెలుసుకొని కూడా వెళ్ళొచ్చు. అంటే బుద్ధుడి బోధనలని మనం డైరెక్ట్గా సుత్తాలలో చదివి కూడా మార్గఫలాలను పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే ప్రాక్టీస్ చేశారో అటువంటి టీచర్ దగ్గరికి వెళ్ళి ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. సో
దీంట్లో ముఖ్యంగా చదివినంత మాత్రాన సరిపోదు. విన్నంత మాత్రాన సరిపోదు. ప్రాపర్ టీచర్ గైడెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఎవరైనా తమంతట తాము నేర్చుకోగలిగితే అది మంచి విషయమే. లేదంటే టీచర్ గైడెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, బుద్ధా స్టాచ్యూస్ పరిపూర్ణంగా ఉన్నవి ఎందుకు ఉపయోగించాలి, మిగతావి ఎందుకు కాదు? మాకు చిన్న చిన్నవి చూసినా కానీ బుద్ధావి మాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందంటే, ముఖ్యంగా మేము భిక్షువులుగా ఆయన్ని ఒక తండ్రిలాగా భావిస్తాము, ఒక గురువులాగా భావిస్తాము. అటువంటి వ్యక్తిని ఉన్నతమైన స్థాయిలోనే చూస్తాము. అందుకనే చిన్న చిన్న తలలు ఉన్న స్టాచ్యూస్ కానీ, లేకపోతే మిగతా సగం తలలు ఉన్నవి కొన్ని పోస్టర్స్ కనపడుతూ ఉంటాయి. లేకపోతే టీషర్ట్ల మీద కొంతమంది వేసుకుంటూ ఉంటారు. అటువంటి వాటికి మేము చేయమని చెప్పము. ఎందుకంటే మేము బుద్ధుడిని ఎప్పుడు కూడా చాలా గౌరవంగా చూసుకుంటాం. ఆయన పట్ల మాకు ఎంతో కృతజ్ఞత ఉంది. అందుకోసం మేము, మీరు ఏ ఆశ్రమానికైనా వెళ్ళి చూడండి, మ్యాక్సిమం అక్కడ ఫుల్గా ఉన్న స్టాచ్యూసే కనబడతాయి. ఈవెన్ కొటేషన్స్లో కూడా ఫుల్గా ఉన్న స్టాచ్యూసే ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సో మిగతా చోట్ల కూడా ఆ విధంగా చేసుకోగలిగితే మంచిది అని ఆ ఉద్దేశంతో అక్కడ చెప్పడం జరిగింది. మిగిలిన కామెంట్స్ అయితే అవసరమైన వాటికి నేను రియాక్ట్ అవుతాను. అనవసరమైనవి నాకు పెద్దగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈరోజు ప్రవచనానికి వస్తే, అంటే ఎవరైనా కామెంట్స్ అడగాలి అనుకుంటే ప్రాపర్గా అడిగితే బాగుంటుంది. చిన్న చిన్న విషయాలు అడగటం వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఇంకొకటి, నేను చెప్పే ప్రవచనాలు ఇప్పుడు ఆల్రెడీ మీకు వెబ్సైట్లో కూడా లభిస్తూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి కూడా మీరు చదువుకోవచ్చు. ఐఎంసి హైదరాబాద్ అని గూగుల్లో టైప్ చేస్తే ఆ వెబ్సైట్ వస్తుంది. దాంట్లో మీకు పీడిఎఫ్ దొరుకుతుంది. సేమ్ నేను చెప్పే విషయాలే అక్కడ పీడిఎఫ్ కింద కూడా ఉన్నాయి. అనిత్య దర్శనం నిర్వాణ పదం అని బుక్, అక్కడి నుంచి కూడా మీరు తీసి చదువుకోవచ్చు ఎవరికైనా సందేహాలు ఉంటే. లేదంటే ఇంగ్లీష్ బుక్ అయితే నోయింగ్ అనిత్య పాత్ టు నిబ్బాన అని ఒక బుక్ ఉంది. ఆ బుక్ నుంచి కూడా తెలుసుకోవచ్చు. ఇది క్లియర్ అన్నమాట. సో ఈరోజు ప్రవచనం, సబ్బ పాపస్సాకరణం కుశలస్స ఉపసంపద సచిత్త పర్యోదపనం ఏతం బుద్ధానుశాసనం. సబ్బ పాపస్సాకరణం అంటే ఏ పాపాలు చేయకుండా ఉండటం. కుశలస్స ఉపసంపద మంచి పుణ్యకార్యాలు, కుశల కర్మలు చేయడం. సచిత్త పర్యోదపనం మనసుని నిర్మలం చేసుకోవడం, లేదంటే సరైన మార్గంలో నడిపించడం. ఏతం బుద్ధానుశాసనం బుద్ధులు బోధించే శాసనం ఇదే. బుద్ధుడి బోధనలు ఇదే. మొదట పాపాలు చేయకుండా ఉండటం చేయాలి. తర్వాత పుణ్యకర్మలు చేయడం మొదలు పెట్టాలి. అలాగే మనసుని సరైన మార్గంలో ఉంచాలి. భగవానుడు చెప్పిన బోధనలు ఏంటి? శీలం, సమాధి, ప్రజ్ఞ. భగవానుడి బోధనల సారాంశం ఈ ధమ్మపదంలోని గాథ. ఈ గాథ ఏదైతే ఉందో ఇప్పుడు చెప్పిన గాథ ఇక్కడ సంక్షిప్తంగా ఇవ్వబడింది. దీనితో పాటు జ్ఞానోదయ మార్గమైన ఆర్య అష్టాంగ మార్గాన్ని అభ్యాసం చేస్తాం. ఆర్య అష్టాంగ మార్గం శీలం, సమాధి, ప్రజ్ఞ 3 భాగాలుగా విభజింపబడింది. అయితే పాపపు పనులు అంటే చెడు పనులు చేయకుండా ఉండటం, పుణ్యకర్మలు అంటే కుశల కర్మలు లేక మంచి పనులు చేయడమే శీల పాలనం.
మనసు దేనిపైనైనా ధ్యాస ఉంచినప్పుడు, అంటే సమాధి చెందినప్పుడు, మనసు ఏకాగ్రత చెందినప్పుడు చెడు తలంపులు మనసులోకి రావు. మనసు కల్మషరహితమవుతుంది, పరిశుద్ధమవుతుంది. ఇక కామవాసనలకు అంటే కోరికలకు దూరం అవుతుంది. ఇది ప్రజ్ఞకు, ప్రత్యక్ష జ్ఞానానికి, అనుభవపూర్వక జ్ఞానానికి దారితీస్తుంది ఇటువంటి సమాధి. చెడుకు దూరంగా ఉండటం అంటే చెడ్డ పనులు చేయకుండా ఉండటం. ఇదే శీలపాలనం. మంచి పని అంటే పుణ్యకార్యం చేయడము అంటే మనలో మంచిని పెంపొందించుకోవడం, వృద్ధి చేసుకోవడం, మంచితో నింపుకోవడం, మనసులో ఏ చెడు భావన లేకుండా చూసుకోవడం. మనసు ఏకాగ్రత చెందుతున్నప్పుడు, సమాధి స్థితికి చేరినప్పుడు దానిలో చెడు భావం ఉండదు, పరిశుద్ధ స్థితిలో ఉంటుంది. అప్పుడది ఈ ఇంద్రియ సుఖాలకు, తృష్ణకు అతీతమవుతుంది. చెడు శక్తులకు, అకుశల శక్తులకు దూరం అవుతుంది, వాటి నుండి ముక్తి చెందుతుంది. అలా సాధన చేస్తూ పోతే మనం ధ్యాన స్థితికి, అంటే ధ్యానాలు ఉంటాయి కదా, మొదటి ధ్యానం, రెండవ ధ్యానం, మూడవ ధ్యానం, 4, 5, 6, 7, 8, మొత్తం 9 ఉంటాయి. ఆ విలీన స్థితికి చేరుకుంటాం. మనసుని పరిశుద్ధం చేసుకోవడం అంటే మనకు సరైన జ్ఞానం, సరైన అవగాహన, సరైన దృష్టి లభింపచేసే సాధన చేయడం. దీనినే వివేకం లేక అంతర్దృష్టి లేదా ప్రజ్ఞ అని చెప్తూ ఉంటారు. నైతిక జీవనం అంటే శీలంతో సమాధి ద్వారా ప్రజ్ఞ లభించే సాధన చేయడానికి ఇక్కడికి వచ్చాం. ఈ సాధన 10 రోజులు చేస్తాం. ఫలితాలు అనుభవంలోనికి తెచ్చుకోవడానికి ఈ 10 రోజుల అభ్యాసం చాలు. ఈ సాధనను ఉన్నత నైతిక శిక్షణ కోసం, అంటే ఆదిశీల శిక్ష అంటారు. ఉన్నత మానసిక వికాస శిక్షణ కోసం, అంటే ఆది చిత్త శిక్ష అంటారు. ఉన్నత వివేక ప్రశిక్షణ అంటే ఆది పన్యా శిక్ష అని పేర్కొంటారు. అంటే ఉన్నతమైన శీలం, ఉన్నతమైన సమాధి, ఉన్నతమైన ప్రజ్ఞ. మరో విధంగా చెప్పాలి అంటే మనం ఇప్పుడు ఆర్య అష్టాంగ మార్గ సాధన చేయబోతున్నాం. గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాల పూర్వం తన ప్రథమ శిష్యులకి బోధించిన విధంగానే సాధన చేయబోతున్నాం. దీనిని పాలీ భాషలో ధమ్మచక్క ప్రవర్తన సూక్తం లేదా ధమ్మచక్క ప్రవర్తన సూక్తం అని కూడా అంటారు. పాలీలో ధమ్మచక్క ప్రవర్తన సూక్తం అని బోధిస్తాం. జ్ఞానోదయ ప్రాప్తి కోసం ఆయన 6 సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేసినప్పుడు ఆ 5 తాపసులు తనతో ఉన్నారు. ఈ అష్టాంగ యోగ మార్గం మన గమ్యమైన దుఃఖ విముక్తికి దారి తీస్తుంది. మీరు ఎంతో శ్రద్ధ, పట్టుదలతో సాధన కొనసాగించండి. ఒకానొక సమయంలో 500 భిక్షువులతో భగవానుడు ఈ దేశ పర్యటన చేసి శ్రావస్తికి తిరిగి వచ్చాడు. వారందరూ ఒకచోట సమావేశమై తాము ప్రయాణం సల్పిన మార్గాలను గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. పలానా గ్రామం నుండి పలానా గ్రామానికి వెళ్ళే దారి నున్నగా ఏ గతుకులు లేక ఉందని, పలానా గ్రామం నుండి పలానా గ్రామానికి వెళ్ళే దారి ఒడిదుడుకులుగా ఉందని, కొన్ని దారుల్లో గులకరాలు ఉన్నాయని, మరికొన్ని దారుల్లో అవి లేవని, ఇలా ఏవేవో కబుర్లు
చెప్పుకుంటూ ఉన్నారు. కానీ వీరందరూ పరిపూర్ణ జాగృత అవస్థను అంటే అర్హంత స్థితిని చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నారని గ్రహించిన భగవానుడు అక్కడికి వెళ్ళి తన కోసం ఏర్పాటు చేయబడిన ఆసనం మీద కూర్చొని, భిక్షువులారా, మీరు చర్చించుకునే మార్గాలన్నీ మన సాధనకు సంబంధించినవి కాదు. మనమందరం అష్టాంగ మార్గం మీద నడవాలి. అదొక్కటే మనకు దుఃఖ విముక్తి మార్గమని ఇలా ధమ్మాన్ని బోధించాడు, అంటే సూత్రాలను బోధించాడు. ఏంటది? మార్గాలలో అష్టాంగ మార్గం, సత్యాలలో 4 ఆర్య సత్యాలు, ధర్మాలలో కోరికలు లేని స్థితి వీతరాగ స్థితి, గొప్ప గుణం, ఇంకా జీవులలో పరమ సత్యాన్ని చూడగలిగిన వాడైన బుద్ధుడు శ్రేష్ఠుడు. విశుద్ధి దర్శనానికి అంటే జ్ఞాన ప్రాప్తికి ఇదొక్కటే మార్గం, మరే మార్గం లేదు. ఈ మార్గం పైనే ప్రయాణం కొనసాగించు. అప్పుడు ముక్తి మార్గానికి అడ్డుపడే మారుడు ఏమీ చేయలేడు. ఈ మార్గంపై అంటే అష్టాంగ మార్గంపై చేరుకుంటే దుఃఖాలన్నీ అంతమవుతాయి. తీవ్ర కోరికలనే బాణం అంటే తృష్ణ ఎలా పెరికి వేయాలో తెలుసుకున్న తర్వాత, జ్ఞానోదయాన్ని పొందిన తర్వాత ఈ మార్గాన్ని నేను బోధించాను అని భగవానుడు చెప్తాడు. ఈ ప్రయాణమంతా నువ్వే చేయాలి. తపస్సు చేయడం, సాధన చేయడం, శ్రమించడం అంతా నువ్వే చేయాలి. తథాగతులు దారి మాత్రమే చూపిస్తారు, తెలియచెప్తారు అంతే. ఈ మార్గం ప్రకారం అంటే సాధనా పద్ధతి ప్రకారం ధ్యానం చేసేవారు మారుని బంధాల నుండి సర్వదా విముక్తులవుతారు. ఈ గాథలు ఉపదేశించడం పూర్తయ్యేసరికి అక్కడ సమావేశమైన 500 మంది భిక్షువులు అర్హంతులయ్యారు. అర్హంతులు అవ్వడం సులభమేమీ కాదు. కానీ అప్పటికే ఆ భిక్షువులు తగినంత సాధన చేశారు. గమ్యం చేరుకోవడానికి వారికి ఈ కొద్దిపాటి ప్రోత్సాహం అవసరమైంది. ఈ ఆర్య అష్టాంగ మార్గం అంటే 8 అంగాలతో కూడిన మార్గం. ఇందులో 3 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి: శీలం, సమాధి, ప్రజ్ఞ. సాధారణంగా భగవానుడు చెప్పేటప్పుడు మొదట ప్రజ్ఞ గురించి చెప్తాడు. అంటే సమాధి, సమ్మా సంకల్పం అని మొదలు పెడతాడు. కానీ మనం శీలం, సమాధి, ప్రజ్ఞ ఈ 3 గురించి వరుసగానే చెప్పుకుంటూ పోతాం. శీలం అంటే దీంట్లో 3 అంగాలు ఉన్నాయి. మొదటిది సమ్మావాచ, అంటే సమ్యక్ వాక్కు, సరైన వాక్కు అని చెప్పవచ్చు. రెండవది సమ్మ కమ్మంత, అంటే సరైన కర్మలు ఆచరించడం. మూడవది సమ్మ ఆజీవ, అంటే సరైన ఆజీవిక, సరైన జీవనోపాధి. సమాధిలో 3 అంగాలు ఉన్నాయి. సమ్మ వ్యాయామం అంటే సమ్యక్ వ్యాయామం, సరైన వ్యాయామం అని చెప్పవచ్చు. సమ్మాసతి అంటే సరైన ఎరుక కలిగి ఉండటం. సమ్మా సమాధి సరైన ఏకాగ్రత కలిగి ఉండటం. ప్రజ్ఞలో 2 అంగాలు ఉన్నాయి. సమ్మా సంకల్పం, సరైన సంకల్పం కలిగి ఉండటం. సమ్మా దిట్టి అంటే సరైన దృష్టిని కలిగి ఉండటం. సమ్మా వాచ, సమ్మా వాక్కు సరైన మాట, అంటే మనం పలికే మాట శుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అబద్ధాలు చెప్పి మోసగించడం, కఠినంగా మాట్లాడి మనసు నొప్పించడం, చాడీలు చెప్పి పరస్పర ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న స్నేహాన్ని పాడు చేయడం, పనికిరాని నిరర్థకమైన మాటలతో సమయాన్ని వృధా చేయడం, ఇవన్నీ మాటలను మలినం చేస్తాయి. ఈ 4 రకాలైన కల్మషాల నుండి మన మాటను కాపాడుకోవాలి.
అప్పుడు వాక్కు తనకు తానే పవిత్రమైపోతుంది, శుద్ధమైపోతుంది. సాధన 10 రోజులు మనం అరియ మౌనం పాటిస్తాం కాబట్టి మాట్లాడడం కాబట్టి, అంటే మాటలను అసలు మాట్లాడడం కాబట్టి సమ్యక్ వాక్కును గురించి చింత లేకుండా ఉండవచ్చు. రెండవది సమ్యక్ కమ్మంతం, అంటే సరైన కర్మలు ఆచరించడం. మన శారీరక కర్మలు సరైనవిగా ఉండాలి. కమ్మంతం అని దేనికన్నారు అంటే, మనం చేసే ప్రతి కర్మ కూడా మొదట మనసులోనే పుడుతుంది, ఆ తర్వాత అది వాక్కుగా మారుతుంది. వాక్కుగా మారిన తరువాతే అది శరీరపు చేష్టగా మారుతూ ఉంటుంది. శరీరం యొక్క ప్రతి కర్మ గుండా పవిత్రంగాను శుద్ధంగాను ఉండాలి. శరీరంతో 4 రకాలైన కర్మలు చేయకూడదు. మొదటిది, ఏ ప్రాణిని హత్య చేయకూడదు. రెండవది, దొంగతనం చేయకూడదు, అంటే ఇవ్వబడని వస్తువులను గ్రహించకూడదు. మూడవది, వ్యభిచారం చేయకూడదు. నాలుగవది, మాదక ద్రవ్యాలు అంటే మత్తు పదార్థాలను సేవించకూడదు. ఈ 4 చెడ్డ కర్మలు చేయడం మానేస్తే శరీర కర్మలు వాటంతట అవే నిర్మలమవుతూ పోతాయి. ఇక్కడ ప్రాణహత్యను గురించి ఇంకొంచెం వివరాల్లోకి వెళ్దాం. ప్రాణహత్యలో ఏ ఏ విషయాలు ఇమిడి ఉన్నాయో పరిశీలిద్దాం. సచేతనంగా ఉన్న జీవిని హత్య చేయడం అంటే మొదట నీలో దానిని చంపాలి అన్న ఉద్దేశం మొలకెత్తాలి. ఆ తర్వాత దానిని చంపడానికి కావలసిన ప్రయత్నం చేయాలి. ఆ చంపడం నువ్వైనా చేయొచ్చు, లేదా చంపడానికి ఇతరులను ఎవరినైనా ప్రోత్సహించవచ్చు. ఆఖరకు ఆ జీవి తప్పక చంపబడాలి అనే దుర్భావనని మనసులో కలగజేసుకుంటాం, అంటే మనసుని కలుషితం చేసుకుంటాం. కానీ ఏ క్రిమి కీటకం పైనైనా పొరపాటున కాలు పెట్టినప్పుడు అది చనిపోతే అక్కడ నీ తప్పు లేదు. ఎందుకంటే అప్పుడు నీ మనసులో ఏ దుర్భావన లేదు. కాబట్టి ఉద్దేశపూర్వకంగా నువ్వు అక్కడ కాలు వేయలేదు. కాబట్టి మన మెలకువలో ఉన్నప్పుడు ఏ జీవిని చంపినా, ఏ క్రిమి కీటకాన్ని చంపినా, గుడ్లను నులిమేసినా, ఏ జంతువునైనా హత్య చేసినా, ఎవరికైనా గర్భస్రావం చేయించినా, ఇవన్నీ మన మనసులో కల్మషాలను పెంపొందిస్తాయి. కాబట్టి అవన్నీ దుష్కర్మలే. ఇతరులకు చెందిన ఏ సజీవ లేకుంటే నిర్జీవ వస్తువుని కానీ వారి అనుమతి లేకుండా మన ప్రయత్నంతో కానీ ఇతరుల ప్రయత్నంతో కానీ దొంగతనం చేసే ఉద్దేశంతో గ్రహించకూడదు. వ్యభిచారం చేయడం వల్ల ఇతరుల దాంపత్య జీవితంలో ఎంతో బాధ కలిగించిన వారు అవుతాం. తల్లిదండ్రుల లేదా ఇతరుల సంరక్షణలో పెరిగే అమ్మాయిలను లైంగిక బలాత్కారానికి గురి చేయడం దుష్కర్మ కిందికి వస్తుంది. ఇక మాదక ద్రవ్యాలను సేవించడం, జూదమాడటం లాంటి వ్యసనాల నుండి కూడా మనల్ని మనం కాపాడుకోవాలి. ఇది సరైన కర్మలు ఆచరించడం కిందికి వస్తుంది. సమ్మ ఆజీవ అంటే సరైన జీవనోపాధి, సరైన వృత్తిని ఎంచుకోవడం. ప్రతి ఒక్కరికి తమ జీవిత అవసరాలు తీర్చుకోవడానికి ఏదో ఒక సంపాదన తప్పక కావాలి. కానీ ఆ సంపాదన ఇతరులు ఎవరికి ఏ విధమైన హాని కలిగించకుండా ఉండాలి. ఉదాహరణకు బానిసల వ్యాపారం అంటే మనుషుల వ్యాపారం, ఆయుధాల వ్యాపారం, మత్తు పదార్థాల వ్యాపారం, మాదక ద్రవ్యాలు వ్యాపారాలు ఇతరులకు హాని కలిగిస్తాయి, అంటే విషాన్ని తయారు చేసే వ్యాపారం, ఇంకా మాంసపు వ్యాపారం. కాబట్టి అలాంటి జీవనోపాధులను ఎన్నుకోకూడదు. 4 రకాలైన సంపాదనలు చేయకూడదు. మొదటిది, చెడ్డ పనులపైన ఆధారపడినవి. రెండవది, తప్పుడు దారులు తొక్కే నల్లధనం, సుంకం కట్టకుండా అంటే పన్ను కట్టకుండా చేసే దొంగ వ్యాపారాలు మొదలైనవి. మూడవది, ఇతరులను మోసానికి గురి చేసేవి.
నాలుగవది లంచాలు ఇచ్చేవి. ఇంకా ఐదవది గూండాగిరీపై ఆధారపడిన హానికరమైన పనులు. పైన చెప్పిన వాటిపై ఆధారపడని వృత్తో, వ్యాపారమో, వ్యవసాయమో సరైన సంపాదన మార్గాలు. ఇక నైతిక పాలన అంటే శీల పాలన గురించి భిక్షువులకి తదితర ధార్మిక చింతన కలవారికి కూడా వర్తించే పలు ఆదేశాలు బుద్ధ భగవానుడు ఇచ్చాడు. భిక్షువులు 227 నియమాలు పాటించాలి. కానీ మనం ఇక్కడ పూర్తి భిక్షువులు కాదు కాబట్టి మనం ఈ నియమాలని తెలుసుకోనక్కర్లేదు. గృహస్థులుగా కనీసం 5 కానీ లేదా 8 శీల నియమాలు పాటిస్తే చాలు. కొత్తగా వచ్చిన సాధకులకు 5 నియమాలు, పాత సాధకులు అయితే మరో 3 నియమాలు పాటించాలి. మొదటి 5 నియమాలు అంటే పంచశీలాలు. పానాతిపాత వేరమని సిక్కాపదం సమాధియామి అని చెప్పుకున్నాం మొదటి ప్రవచనంలో. అంటే ప్రాణంతో మసులుతూ ఉన్న జీవులను హత్య చేయడం, దాని నుండి నేను విరమించుకోవాలి. ప్రతి జీవి కూడా తన ప్రాణం అత్యంత విలువైనది. ఈ శీలం మనలో కరుణ జనించడానికి సహాయపడుతుంది. అదిన్న దాన వేరమని సిక్కాపదం సమాధియామి అంటే మనకు ఇవ్వబడని దానిని తీసుకోకూడదు. ఈ శీలం సంపద గురించిన దుర్భావనలను మనసులో చెలరేగకుండా చేసేందుకు సహకరిస్తుంది. కామేసు మిథ్యాచార వేరమని సిక్కాపదం సమాధియామి లైంగిక దురాచారాలకు దూరంగా ఉండాలి. అంటే వ్యభిచారం చేయడాన్ని వదిలిపెట్టాలి. కామేసు మిథ్యాచార అన్నదానికి సరైన పదాన్ని వాడితే ఇంద్రియ సుఖాలను పొందాలి అనే కోరికల్ని వదిలిపెట్టడం మంచిది. ప్రతి వారిలోనూ కామ వాసనలో నిద్ర అవస్థలోనో లేకపోతే మెలకువగానో ఉండి తీరుతాయి. ఆ వాసనలపై విజయం సాధించడం చాలా కష్టమైన పని. కానీ ఈ విషయంలో అనుచిత ప్రవర్తన నుండి కాపాడుకోవాలి. వ్యభిచారం చేయకూడదు. అలాగే ఇంద్రియ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముసావద వేరమని సిక్కాపదం సమాధియామి అబద్ధాలు ఆడకూడదు. సత్య సారాన్ని అమలుపరచడానికి ఈ నియమం ఉపకరిస్తుంది. సుర మేరయ మద్యపమ దట్టాన వేరమని సిక్కాపదం సమాధియామి మాదక ద్రవ్యాలు అంటే మత్తు కలిగించే పదార్థాలు సేవించడం మానుకోవాలి. మత్తు పదార్థాల నశలో ఉన్నప్పుడు మనసు స్థిరంగా ఉండలేదు, సరిగా ఆలోచించలేదు. సత్య దర్శనం కోసం సదా మంచి ఆలోచనలు అవసరం అవుతుంది. ఈ శీలాలను పాటించడానికి మనం పూనుకున్నాం. ఇక్కడ మనం ఒకరిని మరొకరం చంపుకునే ప్రసక్తే లేదు. కానీ ఏదో ఒక దోమ మనకు చిరాకు కలిగిస్తున్నప్పుడు దానిని చంపకూడదనే విషయం జ్ఞాపకం ఉండాలి. ఇక్కడ అవసరాలు ఎక్కువగా ఉండవు. భోజనం లభిస్తుంది కాబట్టి మనది కానీ దాన్ని తీసుకోకుండా ఉండటం ఇక్కడ సులభమైన పని. ఇక్కడున్న 10 రోజులు ఎలాంటి లైంగిక సంబంధమైన భావాలు అభివ్యక్తీకరించకం అంటే వాటికి పాల్పడడానికి లేదు. అందువల్ల ఈ విషయం గురించిన ఆలోచన చేసే అవసరం మనకు లేదు. మాటల్లో ఎటువంటి తప్పు లేకుండా ఉండడం కోసం ఆర్య మౌనం పాటిస్తూ ఉన్నాము. మనసుకి భ్రమ కలిగించే మత్తు పదార్థాలేవి ఇక్కడ సేవించకూడదు. కానీ మీ ఆరోగ్య సంరక్షణకు కావాల్సిన మందులు తీసుకోవచ్చు. పాత సాధకులైతే మరో 3 నియమాలు పాటించాలి. అదేంటంటే వికాల భోజన వేరమని సిక్కాపదం సమాధియామి అంటే వికాలంలో మధ్యాహ్నం తర్వాత భోజనాన్ని తీసుకోకూడదు. నచ్చ గీత వాదిత విసూక దర్శన మాలా గంధ విలేపన ధారణ మండన విభూషణట్టాన వేరమని సిక్కాపదం సమాధియామి నాట్యం చేయడం, పాటలు పాడటం, అశ్లీల ప్రదర్శనలు చూడటం, మాలలు వేసుకోవడం, సెంట్లు వాడటం, కాటుక పెట్టుకోవడం, ఆభరణాలు పెట్టుకోవడం మొదలైన అలంకరణలు ఏవి లేకుండా చూసుకోవాలి. లాస్ట్ది ఉచ్చాసైన మహాసైన వేరమని సిక్కాపదం సమాధియామి అంటే ఉన్నతమైన విలాసవంతమైన బాగా లగ్జరీగా ఉండే సౌకర్యవంతమైన పరుపులను ఉపయోగించకుండా ఉండాలి. ఇవి మన సోమరితనాన్ని, అభిమానాన్ని పెంచుతాయి. ఇలా పాత సాధకులైతే
8 విషయాలు పాటించాలి. సమయం కాని సమయంలో భోజనం చేయకూడదు అంటే సాయంకాలం పూట భోజనం మానేయాలి. అలాగే ప్రతి పౌర్ణమి, అమావాస్య, అలాగే పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి, అమావాస్య తర్వాత వచ్చే అష్టమి, వీటిని ఉపవాస దినాలు అంటారు. ఆ రోజుల్లో బౌద్ధులు ఈ 8 నియమాలను పాటిస్తారు. వీటిని ఉపవాసద లేదా ఉపవాసపు రోజులు అంటారు. ఉపవాసం అంటే పూర్తిగా ఇక్కడ ఉపవాసం ఉండటం కాదు, ఈ 8 నియమాలను పాటించడం. మధ్యాహ్నం తర్వాత ఘన పదార్థాల భోజనం చేయరు. ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు, అంటే జ్యూసుల కింద తీసుకోవచ్చు. భగవానుడి కాలంలో 500 మంది గృహస్థ శిష్యులు ఉండేవారు. వారు 5 శీలాలను అంటే పాటించేవారు కాదు. కేవలం ఒక శీలాన్ని పాటిస్తేనైనా చాలు అని అనుకునేవారు. అందువల్ల కొందరు హత్య చేయడం మానేశారు, మరికొందరు అబద్ధాలు చెప్పడం మానేశారు. వీటిలో ఏ శీలం కష్టమైంది అనే చర్చ చెలరేగింది. నేను పాటించే శీలమే కష్టమైంది అని ఒకరికొకరు గొడవలు పెట్టుకోవడం మొదలుపెట్టారు. వారు భగవానుని వద్దకు వెళ్ళి ఏ శీల పాలన కష్టమైందో తేల్చమని చెప్పమన్నారు. భగవానుడు ఏ ప్రత్యేక శీలాన్ని ఎన్నుకోకుండా ప్రతి శీల పాలన కష్టమైనదే అని చెప్తూ ఇలా చెప్తాడు. ప్రాణహత్య చేసేవారు, అబద్ధాలాడేవారు, దొంగతనం చేసేవారు, పరాయి వాళ్ళ భార్యలతో సంబంధం పెట్టుకునేవారు, మద్యం, మాదక ద్రవ్యాలు సేవించేవారు ఈ లోకంలోనే తమ గోతులను తవ్వుకుంటూ ఉన్నారు. ఓ పురుష, అంటే ఓ మానవ, విషయం తెలుసుకో. పాపపు పనులు చేయకుండా నిగ్రహించుకోవడం సులభమైన పని కాదు. నీ లోభం, నీవు చేసే పాపపు పనులు నిన్ను చిరకాలం దుఃఖంలోనే ముంచెత్తుతాయి. కాబట్టి అన్ని శీలాలు పాటించాలి. వీటిలో ఏ శీలమైనా పాటించకపోతే మునుముందు ఆ దుష్కర్మ వల్ల కలిగే దుఃఖాన్ని అనుభవిస్తావు. ఒక స్టోరీ ఉంటుంది, మహాధనుడి కథ. మనం ఎంత అదృష్టవంతులమో అర్థం చేసుకోలేం. మనకు మానవ జీవితం లభించింది, అందులోనూ మన దుఃఖాలన్నిటి నుండి బయటపడేయగల ఈ ధ్యాన సాధన చేసే అవకాశం లభించింది. ఇది ఎంత అదృష్టమో చెప్పలేము. ఒక పుస్తకంలో, అంటే ది రియల్ వాల్యూస్ ఆఫ్ ట్రూ బుద్ధిస్ట్ మెడిటేషన్, అంటే బుద్ధ ధ్యానం యొక్క సరైన విలువ అనే పుస్తకంలో మనలో మెలకువ కలగడానికి ఎంతకాలం పడుతుందో ఉబాకిన్ గారు వివరించారు. అర్హంతుడు కావాలి అంటే దాదాపు 100 కల్పాల నుండి 1000 కల్పాల కాలం పరిశ్రమ చేయవలసి ఉంటుంది, అంటే సాధన చేయవలసి ఉంటుందని ఆయన చెప్తారు. మనం అంత దీర్ఘకాలం పరిశ్రమ చేయగలుగుతాం, కానీ మనకు ముక్తి లభించే అవకాశం లభించినప్పుడు దాన్ని జారవిడుచుకుంటే ఇంతవరకు చేసిన కృషి వృధా అవుతుంది. భగవానుడి కాలంలో మహాధనునికి ఇలానే జరిగింది. మహాధనుడు వారణాసిలోని అత్యంత ధనవంతుల కుటుంబంలో జన్మించాడు. అతడు ఒక కోశాధ్యక్షుడికి పుత్రుడు. ఇంత ధనమున్న మా కొడుకు తన ఇష్టం వచ్చినట్లు ఆనందమైన జీవితం గడపాలని తల్లిదండ్రులు అతనికి సంగీతం మాత్రమే నేర్పించారు. తమకు తగిన సంపన్న కుటుంబంలోని జన్మించిన అమ్మాయితో అతనికి వివాహం జరిపించారు. ఆమె కూడా నృత్యము, సంగీతం తప్ప మరేమీ నేర్చుకోలేదు. ఆ నగరంలోని కొందరు యువకులు ఈ మహాధనుణ్ణి భ్రష్టు పట్టించాలి అనుకున్నారు. మహాధనుడికి తప్పకుండా కనపడే ఒక ప్రదేశం ఎన్నుకున్నారు. అతడు తన భవనానికి వెళ్ళే దారిలో అందరికీ కనబడే విధంగా గుమిగూడి వాళ్ళు మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాలు సేవించడం మొదలైన పనులు చేయడం మొదలుపెట్టారు. వారేం చేస్తున్నారు అని మహాధనుడు తన సేవకుణ్ణి అడిగాడు. వారు త్రాగేది మంచి పానీయమేనా అని అడిగాడు. అప్పుడు ఆ సేవకుడు ఇలా చెప్తాడు, స్వామి, ఈ పానీయంతో సమానమైన పానీయం ప్రపంచంలో మరేది లేదు అని చెప్తాడు.
అయితే రుచి చూడకడానికని కొంచెం తెప్పించుకుంటాడు ఈ మహాధనుడు. ఆ తర్వాత మరికొంచెం తెప్పించుకొని సేవించాడు. త్వరలోనే ఇది అతనికి వ్యసనంగా మారింది. అక్కడ ఉండే యువకులు అతని చుట్టూ చేరి ఆ దంపతుల సంపదనంతా తాగుళ్లకు, తిండ్లకు, అలంకారాలకు ఖర్చు చేయించారు. సంపదంతా ఆవిరైపోయాక ఏమీ మిగలక వారు బిచ్చగాళ్ళుగా మారిపోయారు. ఆఖరకు ఇతరుల ఇండ్లలో అడపాదడపా మిగిలిన తిండి పదార్థాలను అడుక్కొని తినే గతికి దిగజారిపోయారు. ఒకరోజు భగవానుడు అతనిని చూసి చిరునవ్వు నవ్వాడు. ఏ బుద్ధుడైనా నవ్వాడు అంటే దానికి కారణం ఉండి తీరుతుంది. బుద్ధుని అనుచరుడుగా ఉన్న ఆనందబంతే బుద్ధుడు నవ్వడానికి కారణం ఏమిటని అడిగాడు. అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు, ఈ మహాధనుని చూడు, తమ ఇద్దరి ధనాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు అతడు ఇంకా అతని భార్య బిచ్చమెత్తుకుంటూ ఉన్నారు. అతడు తన ధనం పోగొట్టుకోకుండా తన వృత్తిలో తాను మునిగి ఉంటే అతడు కోశాధ్యక్షుడై ఉండేవాడు. అలా కాక భిక్షువు కనుక అయి ఉంటే అతనికి పూర్ణ మెలకువ కలిగేది, అంటే అర్హంత స్థితి ప్రాప్తించేది. అతని భార్య అనాగామి స్థితికి చేరుకొని ఉండేది. అలా కాక అతడు తన జీవితం మధ్యలో తన వృత్తి తను చేసుకొని ఉంటే రెండవ కోశాధ్యక్షుడు అయి ఉండేవాడు. భిక్షువు అయి ఉంటే అనాగామి ఫలం ప్రాప్తించేది. ఆయన భార్య సకతాగామి అయి ఉండేది. అలా కాక తన జీవితంలో మూడవ భాగంలో, అంటే వృద్ధాప్యంలో తన వృత్తి తాను చేసుకుంటూ ఉంటే గనక మూడవ కోశాధ్యక్షుడు అయి ఉండేవాడు. ఒకవేళ భిక్షువు అయి ఉంటే సగతాగామి అయి ఉండేవాడు. అతని భార్య శ్రోతాపన్న స్థితిని పొంది ఉండేది అని చెప్తూ భగవానుడు ఈ గాథలను చెప్తాడు. బ్రహ్మచర్య పాలన చేయనివారు, అంటే పవిత్ర జీవనం గడపని వారు, యవ్వనంలో డబ్బు గడించని వారు, వృద్ధాప్యంలో చేపలు లేని ఎండిపోయిన సరస్సులో కొంగలాగా క్షీణించిపోతారు. బ్రహ్మచర్య పాలనం చేయని వారు, అంటే పవిత్ర జీవనం గడపని వారు, యవ్వనంలో డబ్బు గడించని వారు, వృద్ధాప్యంలో క్రితం చేసిన పొరపాట్లను నెమరు వేసుకుంటూ దుఃఖంలో మునిగి ఉంటారు. పనికిరాని ధనస్సుల వలె ఒక మూలన పడి ఉంటారు. మహాధనుని విషయంలో భగవానుడు చెప్పిన దానివల్ల మనకి తెలిసేది ఏంటంటే, మహాధనుడు అతని భార్య కూడా జాగృత స్థితిని, అంటే మార్గ ఫలాలను చేరుకునేందుకు అవసరమైనంత సాధన అంతా ముందే చేసి ఉన్నారు. కానీ వారి ప్రస్తుత జీవితంలో అనైతిక ఆచరణ మూలంగా రావాల్సిన ఫలితం పోగొట్టుకున్నారు. కాబట్టి మనకు వచ్చిన ఈ అవకాశాన్ని చేజార్చుకోకూడదు. సాధన చేస్తూ సమయం వృధా కాకుండా చూసుకోవాలి. ఎంత తొందరగా ప్రారంభిస్తే అంత మంచి పని చేయగలుగుతాం, చక్కని ఫలితాలు సాధింపగలుగుతాం. భగవానుడు తన పాటలీ గ్రామ శిష్యులతోటి మాట్లాడుతూ ఇలా చెప్తాడు, ఎవరైతే శీలపాలన చేయరో వారికి 5 అపాయాలు కాచుకొని ఉంటాయి. అనైతిక మార్గం తొక్కేవారు తమ అజాగ్రత్త వల్ల ధనం పోగొట్టుకుంటారు. వారికి పేరు ప్రతిష్టలు దక్కవు, పిరికి వారిగా తయారవుతారు. ఏ సభ సమావేశాలకు వెళ్ళినా వారి మనసు పిరికితనంతో, ఆందోళనతోటి నిండి ఉంటుంది. మరణ సమయంలో ఎంతో ఆందోళనకు గురవుతుంది మనసు. ఆ తర్వాత వారు అధోలోకాలలో బాధామయమైన నరకలోకంలో జన్మనెత్తుతారు. ఎవరైతే శీలాన్ని పాటిస్తారో వారికి 5 దీవెనలు లభిస్తాయి. వారికి కృషి వలన ధనాభివృద్ధి జరుగుతుంది, పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఏ సమావేశాలకు వెళ్ళినా వారిలో ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతుంది.
వారు శాంతియుత మరణం పొందుతారు. చనిపోయిన తర్వాత సుఖ సంతోషాలతో నిండిన సుగతులలో అంటే స్వర్గలోకాల్లో జన్మిస్తారు. అన్నిటికంటే మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే, నైతిక జీవితం వల్ల మనస్సు సముచితమైన ఏకాగ్రత పొందుతుంది. దుష్కర్మల చింతనల వల్ల, ధ్యానానికి భంగం కలిగించే చింతల వల్ల, అంటే అటువంటి ఆలోచనల నుండి ముక్తులమైనప్పుడు మనసుని శాంతింప చేసుకోగలుగుతాం, ప్రశాంతత లభిస్తుంది. అంచేత శీలము చాలా ముఖ్యం ఈ సాధనలో. ఇంకా సమాధి గురించి మనం మాట్లాడుకుంటే, మనం ఇప్పుడు అష్టాంగ మార్గంలోని 2వ భాగం సమాధికి వచ్చాం. ఇందులో సమ్మా వాయామం, సమ్మా సతి, సమ్మా సమాధి అనే 3 అంశాలు ఇమిడి ఉన్నాయి. సమ్మా వాయామం అంటే సరైన కృషి అని తెలుసుకోవాలి. అంటే శారీరక వికారాలు, రోగాలను దూరం చేసుకోవడానికి సరైన వ్యాయామం అంటే కసరత్తు ఎలా అవసరమో, మనోవికారాలను తొలగించుకోవడానికి సరైన వ్యాయామం అవసరం. అయితే ఈ వ్యాయామం ఎలా చేయాలి? 4 విషయాలు. మొదటిది, నా మనసులో ఫలానా దోషం ఉంది, ఫలానా చెడు ఉంది అని తెలుసుకొని వాటిని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. మళ్ళీ మనస్సుని చూసి దానిలో ఏ విధమైన చెడు లేదని నిర్ధారణ చేసుకొని, ఏ చెడు ఆలోచనలు అయితే లేదో దాన్ని మనసులోకి రానియకుండా మనసు యొక్క తలుపులు మూసేయాలి. అంటే మనసులో ఉన్న చెడుని తొలగించుకోవాలి, మళ్ళీ ఆ చెడు రాకుండా చూసుకోవాలి. మళ్ళీ మనసును చూసి దానిలో ఏ మంచి ఉందో, ఈ సద్గుణాలు ఉన్నాయి అని తెలుసుకొని అవి స్థిరంగా ఉండడానికి, వాటిని అభివృద్ధి చేసుకోవడానికి కావలసిన ప్రయత్నం చేయాలి. మళ్ళీ మనసుని పరీక్షించి ఫలానా సద్గుణాలు మనసులో లేవని నిర్ధారణ చేసుకొని వాటిని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. సమ్యక్ వ్యాయామం అంటే ఈ 4 ప్రయత్నాలు చేయడమే. అంటే ఏవైతే చెడు గుణాలు ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి, మళ్ళీ చెడు గుణాలు రాకుండా చూసుకోవాలి. ఏవైతే మంచి గుణాలు ఉన్నాయో వాటిని ఇంకా వృద్ధి చేసుకోవాలి. ఏవైతే మంచి గుణాలు లేవో వాటిని తెచ్చుకొని మళ్ళీ వృద్ధి చేసుకోవాలి. సమ్మా సతి అంటే సమ్యక్ స్మృతి, ఎరుక అని కూడా చెప్పవచ్చు. ఈ రోజుల్లో జ్ఞాపక శక్తిని స్మరణ శక్తి అని, స్మృతి అని అంటూ ఉన్నాం. కానీ ఆ కాలంలో సతి అంటే మెలకువ, అంటే మెలకువతో ఉండటం, జాగరూకతతో ఉండటం, ఎరుకతో ఉండటం అని అర్థం చేసుకోవాలి. జాగరూకత అనేది ప్రస్తుతం ఉన్న క్షణంలోనే ఉండటం. గడిచిపోయిన క్షణాల పట్ల మెలకువ పాటించలేం కదా, మనకు వాటి జ్ఞాపకం మాత్రమే ఉంటుంది. వర్తమాన క్షణంలో మనం ఎంత అప్రమత్తంగా ఉంటామో మనకు అంత సమ్మాసతి ఉందన్నమాట. సమ్మాసతి కోసం ఈ క్షణంలో మనసులో ఏది వాస్తవంగా ఉందో దానికే ప్రాధాన్యత ఇవ్వాలి. సరైన సతి కావాలి అంటే సరైన వ్యాయామం చేయవలసి ఉంటుంది. చంచలం, అస్థిరమైన మనసు యొక్క ఆలోచనలను కట్టడి చేయడానికి, ఆలోచనలను మనకు కావాల్సిన పరిధిలోనికి తీసుకుని రావడానికి మనం ఎంతవరకు దృఢ ప్రయత్నం చేయమో అంతవరకు మన మానసిక అప్రమత్తత అంటే మెలకువను ఆశించలేము. ఎప్పుడు జరిగిపోయిన విషయాల్లోనో, భవిష్యత్తుకు సంబంధించిన విషయాల్లోనో ఉంటే వర్తమానంలో మనసు ఉండదు. మనం వర్తమానంలో ఉండటానికి సరైన ప్రయత్నం చేయాలి. సరైన మెలకువ లేకపోతే మనసుని సరైన ఏకాగ్రత, సమతుల్యత లభించవు. మనసు పూర్ణ ఏకాగ్రత స్థితిలో లేనప్పుడు అది నీవరణాల నుండి అంటే అడ్డంకుల నుండి బయటపడి శుద్ధము, శాంతము, తేజోమయమవుతుంది. ఈ స్థితిలో మనసు శక్తివంతం, ప్రకాశవంతం అవుతుంది. ఎప్పుడైతే ఆ నీవరణాల నుంచి బయటపడుతుందో, బయటకి కనిపించే ఈ ప్రకాశం ప్రకాశపు ప్రతిబింబం. ఈ వెలుగు మినుకు మినుకుమనే నక్షత్రపు కాంతి
మొదలుకొని మిరిమిట్లు గొలిపే సూర్యుని ప్రకాశం వరకు వృద్ధి కాగలుగుతుంది. గాఢ అంధకారంలో మనోనేత్రం ముందు ప్రతిబింబించే ఈ కాంతి మనసు యొక్క పవిత్రతను, శాంతిని, ధైర్యాన్ని మనకి తెలుపుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఈ మనసు ఏకాగ్రమై ధ్యానాలు పొందుతారో వాళ్ళు ఈ నివారణల నుంచి బయటపడతారు. అప్పుడు మనసు కొంతవరకు ప్రశాంతత లభిస్తుంది. సాధకుల ధ్యాన శక్తి, చిత్త ఏకాగ్రత వరకు పొందడానికి శ్వాస లోనికి వచ్చేటప్పుడు, బయటికి పోయేటప్పుడు ముక్కు కింద పై పెదవి పై భాగం పైన ఏ బిందువు పైనైనా తగులుతుందో శ్వాస చూస్తూ ఉండాలి. ఆ బిందువు పైన ధ్యాస పెట్టి శ్వాస రాకపోకడలను మౌనంగా గమనించాలి. మన జీవితం దేవుడు ప్రసాదించిన వరమనో, పూర్వజన్మల కర్మల ఫలమనో, లేక మానసిక సంస్కారాల ఫలితమనో మీరు ఏ విధంగా నమ్మినా సరే, ప్రాణం ఉందన్న దానికి ఒకే ఒక్క గుర్తు ఉంది. అది గుండెకు, ఊపిరికి ఉన్న లయ సంబంధమే. శ్వాస ఈ సంబంధం యొక్క ప్రతిబింబమే. మనం ఇప్పుడు సాధన చేసే ఆనాపాన ధ్యానంలో ఉండే గొప్ప లాభం ఏంటంటే, మన శ్వాస ఒక సహజ స్వాభావిక శారీరక ప్రక్రియ. అది రేయింబవళ్ళు మనతోనే ఉంటుంది. అందువల్ల ఏ సమయంలోనైనా సరే ఈ శ్వాస ప్రశ్వాసలను గమనిస్తూ మన ధ్యాస ఏ ఆలోచనల వైపు మళ్ళకుండా ఆ బిందువు పైనే కదలకుండా ఉంచగలుగుతాం. దృఢ సంకల్పంతో మన ఆలోచనల పరిమితంగా ఉండేటట్లు చూసుకోగలుగుతాం. మొదట మనం ముక్కుకి దగ్గరలో ఉన్న ప్రదేశంలో మనసుని కేంద్రీకరించి ముక్కు లోపలికి బయటికి వెళ్తూ ఉండే ప్రతి శ్వాసని, నిశ్వాసని అప్రమత్తంగా గమనిస్తూ ఉంటాం. క్రమంగా ఈ శ్వాస నిశ్వాసలు చిన్నవిగా పలుచగా అవుతూ ఉంటాయి. ఆఖరకు మన ధ్యాస పై పెదవి పైన ఒక చిన్న స్థానానికి పరిమితమవుతుంది. శ్వాస బయటికి పోతున్న సమయంలో వేడిగా, లోపలికి వస్తున్న సమయంలో చల్లగా ఉండటం మన అనుభవంలోకి వస్తుంది. కొన్ని రోజుల సాధనతో ఏకాగ్రత కుదురుతుంది. ఏకాగ్రత కుదరకపోవడానికి కారణం అంటూ ఏమీ లేదు. కాకపోతే మన ప్రయత్నం అనేది అక్కడ ఉండాలి. అయితే తర్వాత అంగం ప్రజ్ఞ. ఈ ఆర్య అష్టాంగ మార్గంలో ప్రజ్ఞ అంతిమ భాగం. దీనినే వివేకం లేక జ్ఞానం అని కూడా పేర్కొంటారు. జ్ఞాన సముపార్జనకు 3 సోపానాలు ఉన్నాయి. మొదటిది శృతమయ ప్రజ్ఞ, చింతనామయ ప్రజ్ఞ, భావనామయ ప్రజ్ఞ. అంటే శృతమయ అంటే వినటం వల్ల కానీ, గ్రంథాలను చదవటం వల్ల కానీ లభించే జ్ఞానం. చింతనామయ అని అంటే విన్న దానిపైన, చదివిన దానిపైన తార్కికంగా చింతన చేయడం, అంటే ఆలోచన సలిపి లభించుకునే జ్ఞానం. భావనామయ ప్రజ్ఞ అంటే వ్యక్తిగత అనుభవం ద్వారా లభించిన ప్రత్యక్ష జ్ఞానం. వ్యక్తిగత అనుభవం ద్వారా మనకు ప్రత్యక్ష జ్ఞానం లభించినప్పుడే మనం భగవానుడి బోధనలను నిజంగా పాటించగలుగుతాం. దీనిని గురించిన వివరణ ధ్యానపు 2వ చరణంలో విస్తారంగా చర్చించబడింది. అదేంటంటే, మొదటి కొద్ది రోజులు మనం ఆనాపాన అభ్యాసం చేస్తాం. ఈ అభ్యాసంలో 3 విషయాలు నిరంతరం మనకి గుర్తుండాలి. మొదటిది ఉచ్ఛ్వాసం, అంటే ముక్కులోనికి ప్రవేశించే శ్వాస. రెండవది నిశ్వాసం, అంటే ముక్కులో నుండి బయటికి వెళ్ళే శ్వాస. మూడవది ముక్కు కింద పై పెదవి పై భాగంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు తగులుతున్న బిందువు. ఈ స్పర్శ బిందువు ఉన్న స్థలమే మన ధ్యాస కేంద్రీకరించవలసిన బిందువు. శ్వాస తీసుకుంటున్నప్పుడు శ్వాస తీసుకుంటున్నామని తెలియాలి. శ్వాస వదిలిపెట్టే సమయంలో శ్వాసను వదిలిపెట్టానని తెలియాలి. మనసుని స్థిరంగా ఉంచడం కోసం శ్వాస లోనికి తీసుకుంటున్నప్పుడు
లోనికి వస్తుంది అని, బయటికి వదిలిపెడుతూ ఉన్నప్పుడు బయటికి పోతుంది అని మనసుకి తెలుస్తూ ఉండాలి. కొన్నిసార్లు మీరు గందరగోళానికి గురై సరిగ్గా గమనించలేకపోతారు. అలాంటప్పుడు మీరు మళ్ళీ ఆ అభ్యాసాన్ని ప్రారంభించండి. ఇప్పుడు స్వాభావిక శ్వాసను గాక ఉద్దేశపూర్వకంగా కొన్ని శ్వాసలు తీసుకోండి. దృఢ నిశ్చయంతో గట్టిగా ప్రయత్నించండి. ఈ విషయం గురించి చదవడమో, మాట్లాడటమో, లేక ఆలోచించడమో చేసే పని లేదు. సాధన చేస్తూ పోవడమే మన పని. చదవడమో, మాట్లాడుకోవడమో, లేదంటే ఆలోచించడమో చేస్తే ధ్యాస మళ్లించడం అవుతుంది. అది సమాధికి అడ్డమవుతుంది. ఎక్కువగా మాట్లాడినా, ఆలోచించిన ఆ మాటలే, ఆ ఆలోచనలే ధ్యానం చేయడానికి ప్రయత్నించినప్పుడు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. కాబట్టి పురోగతి సాధించాలి అనుకుంటే ఈ ఆనాపానాసతి మీదే ధ్యాస పెట్టాలి. ఈ శిబిరం 10 రోజులు మాత్రమే ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో మాట్లాడడం కానీ, ఆలోచించడం కానీ చేయవద్దు. లోనికి వచ్చే శ్వాస, బయటికి వెళ్ళే శ్వాసలను కేంద్రిత బిందువు పైనే గమనిస్తూ పోవాలి. నిరంతరం శ్వాసపై ధ్యాస ఉంచడం ఎంతో కష్టమైన పని. అయినా మీరు శక్తి వంచన లేకుండా కృషి చేయండి. చాలా సంవత్సరాల క్రితం ఉబాకిని గారు ఆచార్యులుగా ఉండిన సమయంలో ఈ అంతర్రాష్ట్రీయ సాధనా కేంద్రం అంటే యాంగూన్ని మెడిటేషన్ సెంటర్కి వచ్చినప్పుడు గౌరవనీయులైన విభూ సాయిడా గారు సందర్శించారు దాన్ని. ఆధ్యాత్మికతలో వారు అత్యున్నత స్థితిని చేరిన వారని, సంపూర్ణ శాంతి, పరమానందం అనుభవించిన వారని నమ్మకం ఉంది. అంటే అర్హంతులు అని నమ్మకం ఉంది ఆ భిక్షువు. వారు సాధకులకు ఒక ప్రశ్న వేశారు. మీకు నిద్రలో ఏం లభిస్తుంది అని. ఏమీ లేదు అని మేము సమాధానమిచ్చాం. అయితే మీరెందుకు నిద్రపోతున్నారని వారు అడిగారు. అలా అడగడంలో అంతర అర్థం ఏమిటో, మనం చాలా సమయాన్ని నిద్రలో గడుపుతున్నాం. నిద్రలో గడిపే సమయాన్ని తగ్గించుకొని ధ్యానంలో గడిపితే మరెంతో లాభం ఉంటుంది అని చెప్పడం దాని అంతరార్థం. అర్ధరాత్రి వరకు ధ్యానంలో గడిపి మళ్ళీ ఉదయం 4 గంటలకు లేచే సాధకులతో కూడిన పలు కేంద్రాలు మయన్మార్లో ఉన్నాయి. ఈ అంతర్జాతీయ ఏదైతే మెడిటేషన్ సెంటర్ ఉందో యాంగూన్, అంటే దాంట్లో ఉండే టైం టేబుల్ లాగానే ఒత్తిడి లేని టైం టేబుల్ కూడా ఇక్కడ కూడా అమలవుతుంది. సో అందుచేత టైం టేబుల్ని తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఈ 10 రోజుల శిబిరంలో చాలా సంవత్సరాల క్రిందట అమెరికా నుండి 2 మహిళలు ఈ మెడిటేషన్ సెంటర్కి యాంగూన్కి వచ్చారు. ఉబాకిన్ గారు ధ్యాన కార్యక్రమాన్ని గురించి వారికి తెలియజేశారు. తెల్లవారుజామున 4 గంటలకి లేవాలని కూడా చెప్పారు. అందులో ఒక మహిళ, నేను 8 గంటలకు ముందు లేవలేను అంది. అయితే ఈ కార్యక్రమ ఏదైతే పట్టిక ఉందో టైం టేబుల్ అనుసరించమని ఆదేశాలను పాటించే అలవాటు, అంటే మేము ఇటువంటి టైం టేబుల్ ఏమీ అనుసరించము, ఇంకా ఆదేశాలను పాటించే అలవాటు నాకు లేదు అని ఖచ్చితంగా చెప్పింది. ఎంత ఎక్కువగా వీలుంటే అంత ఎక్కువగా ధర్మఫలాలు సాధకులు పొందాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. ఎంత కృషి చేస్తే అంత ఫలం పొందుతారు అని ఉబాకిని గారు చెప్పారు. ఎవరు వీటిని అనుసరించరో వారికే నష్టం కలుగుతుంది. ఉబాకిని గారు మరో ఉదాహరణ కూడా ఇచ్చారు. ఏంటంటే, ఒకమారు అమెరికా నుండి ఒక వృద్ధ మహిళ 20 గంటలు విమాన ప్రయాణం చేసి రాత్రిపూట కేంద్రానికి వచ్చింది. ఆమెకు ఎంతో అలసట ఉండింది. అయినా 4 గంటలకి లేచి తన సాధన ప్రారంభించింది. మీరు కూడా దూరదేశాల నుండి వచ్చిన ఈ అమెరికా మహిళ పరిస్థితిలోనే ఉండొచ్చు. ఎంతో అలసి ఉండొచ్చు. మీరు చూశారు కదా, ఎవరిలో సరైన పాలలో పారమితలు అంటే పూర్వజన్మ సత్కర్మలు ఉంటాయో వారికి నియమ పాలనను గురించి నచ్చజెప్పే అవసరం ఉండదు. ఆ అమెరికా మహిళ ఈ టైం టేబుల్ని
తూచా తప్పకుండా పాటించడం వల్ల తన ధ్యానంలో పురోగతి సాధించగలిగింది. శాంతి పొందాలి అంటే టైం టేబుల్ని తప్పకుండా పాటించాల్సిందే, ప్రయత్నం కంపల్సరీ ఉండాల్సిందే. అయితే ధర్మము దుఃఖాలను ప్రారదోలి సుఖశాంతులను ఇస్తుంది. ఇక్కడి నియమాలను, కాలపట్టికను అనుసరించి ధ్యానం కొనసాగించిన సాధకులు చాలామంది సుఖశాంతుల్ని పొందటం గమనించాం. ఇందులో అన్నిటికంటే ముఖ్యమైనది ఇక్కడున్న 10 రోజులు అర్యమౌనం పాటించడం. అంటే బయటికి మాట్లాడకుండా ఉండటమే కాదు, మనసులో కూడా ఎటువంటి అలజడి లేకుండా ఉండటాన్ని అర్యమౌనం అంటారు. సాధకుల మధ్యలో ఎలాంటి మాటలు ఉండకూడదు. కానీ మీకు ఏదైనా అవసరమైతే అక్కడ ఉండే కార్యనిర్వాహకులను కానీ లేకుంటే ఆచార్యులను కానీ సంప్రదించవచ్చు. సో ఇది ఈరోజు ప్రవచనం. మిగిలింది రేపు చెప్పుకుందాం.